హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. దయచేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, సహాయం అనేటువంటిది, మేలు అనేటువంటిది మన జీవితంలో ప్రతి ఒక్కరికి చేయగలిగినటువంటి కృప, ఆ యొక్క విధానం మనలో ఉండాలి. ఇక్కడ మనం ఈ లేఖన భాగంలో చూస్తే సహోదరులుగా ఒకరికొకరు ఏం చేయాలంటే ప్రేమించుకుంటూ ఉండాలి. మనలో ఈ ప్రేమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది దేవుణ్ణి ప్రేమించాలి అంటే మొదటిగా మీరు ప్రేమించాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీ మధ్య ప్రేమ లేకపోతే సహోదరులను మీరు ప్రేమించలేరు, సహోదరులను దేవుణ్ణి ప్రేమించలేదు. సహోదరి ప్రేమించుకోకపోతే, ప్రేమ కలిగి ఉండకపోతే ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తారు. కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ సహోదరులను ప్రేమించు. అలా ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అని సహోదరులను ప్రేమించకపోతే ఉపయోగం లేదు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు సహోదరులు అందరూ ఐక్యతగా, ప్రేమగా, మంచిగా ఉండాలి. అది బైబిల్ తెలియజేస్తా ఉంది. రాసిన పత్రికలో ప్రేమ గురించి కూడా చాలా చక్కగా చెప్తాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ కనబడేటువంటి మొదటి అధ్యాయం ఉన్నది, తర్వాత చదువు మత్తయి శుభవార్తల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే మొదటిగా నువ్వు నీ సహోదరుని ప్రేమించాలంటాడు. ఈరోజు మనము సహాయం చేసేటువంటి వాళ్ళలో, మేలు చేసేటువంటి వాళ్ళలో మొదటిగా ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. అలాగే ఆ ప్రేమించుకుంటూ ఉండండి. అపరిచితులకు ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి. అంటే కొంతమంది వ్యక్తులకు, ఎవరైనా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకు మనం ఏం చేయాలంటే ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. బైబిల్లో మనం చూస్తే అబ్రహాముని మనం చూస్తాం. అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారు? ముగ్గురుగా దేవదూతలులాగా. మరి దేవుడే అక్కడికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తాం. అబ్రహాం ఏం చేశాడంటే ఆతిథ్యం ఇచ్చాడు. ఉన్నటువంటిది వాళ్ళకి వేయటం వల్ల, పెట్టడం వల్ల వాళ్ళు ఒక ఉత్సవం, ఒక ఆనందం, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఒకసారి అందరం కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మన దగ్గర ఉన్నటువంటిది మనం ఎప్పుడైతే పెడతామో దేవదూతల్లాగా వచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు, మరి అబ్రహాము విందు చేశాడు. ఎందుకంటే మంచి క్రోమిన ఆ దూడను, లేగ దూడలను కోసి మరి వచ్చినటువంటి వాళ్లకు విందు చేసినప్పుడు, మరి వాళ్ళకి ఆహారాన్ని పెట్టినప్పుడు, మరి అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి అబ్రహామును దీవించినటువంటి ఒక సందర్భం మనం చూస్తాం. ఎందుకంటే శారా జీవితంలో గర్భఫలం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే వారు సంతోషించి అబ్రహాం సాష్టాంగపడి వారికి విందు చేసినప్పుడు, ఆ విందును బట్టి, ఆతిథ్యాన్ని బట్టి అబ్రహాం ఇంటికి ఏమొచ్చిందంటే దీవెన వచ్చింది. ఒకసారి చెప్పండి. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఆతిథ్యం ఇస్తే, చేర్చుకుంటే, దైవ జనులుగా, దేవుని బిడ్డలుగా ప్రేమిస్తే
వస్తే వారికి మనం ఆతిథ్యం ఇవ్వగలిగితే, పెట్టగలిగితే